పేదంటి ఆడపిల్లలే ఎందుకు అయిపోతాను ఇంటికి పోయొచ్చి కూడా తండ్రికి చెప్పి కూడా వస్తున్నాం అని చెప్పినా కూడా ఊరేసుకొని వచ్చిందంటే మీరు ఏం చేశారు మధ్యలో గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ పెట్టాలి యాజమాన్యానికి భయం కొట్టాలా దడ కొట్టాలా గురుకుల పాఠశాల అంటేనే దాంట్లోకి పోయేది 90% పేదంటి పిల్లలు బలిసిన వాళ్ళ పిల్లలు ఎవరు పోరు వాళ్ళు వేరే ప్రైవేట్ కాలేజీలలో పోతారు గురుకుల పాఠశాలలో పేదంటి పిల్లలు పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బాగా చదువుకోవాలి ఎట్లా ఉండాలి మొన్న తుని ఘటన చూసినాకనే కొంతమంది పిల్లలకి ఇంకా రావాలి ఇంకా నేర్చుకోవాలి కూడా అయితే తుని ఘటన పిల్ల అటు జరిగింది ఇప్పుడు ఇంకొక అమ్మాయి శ్రీవర్షిని ఊరేసుకొని చచ్చిపోయిందంట ప్యాన్కి ఊరేసి 10వ తరగతి చదువుకుంటుందంట మంచి తెలివికల్ల అమ్మాయి అంట మరి నాకు ఎందుకో భయం వేసిందని వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పిందంట వాళ్ళ నాన్న వస్తానని చెప్పిందంట వాళ్ళ నాన్న వచ్చేసరికి టిఫిన్ చేసిందంట పోయి మళ్ళీ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిందంట ఎందుకు చచ్చింది అది అనుమానాస్పదంగానే ఉంది కదా అది యాజమాన్యం తప్పు ఎందుకు చచ్చింది అనేది వాళ్ళు చెప్పాలా అనుమానంగా ఉంది ఇప్పుడు ఒక తల్లిదండ్రి కడుపు సోకం పెట్టినట్టేగా దయచేసి పిల్లలకు ఆడపిల్లలకు నేను చెబుతున్న తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని తినక చదివిస్తారు హాస్టల్లో పెట్టి చేతనయ్యో చేతగాక వాళ్ళు కష్టపడి మిమ్మల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తారు చదివించినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి మీకు ఎదుర్కోలేనప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి యాజమాన్యం పట్టించుకోకపోయినా మిమ్మల్ని భయపెట్టిన యాజమాన్యమైన ఇప్పుడున్న ఆడపిల్లలకి నేను చెబుతున్నా గురుకుల పాఠశాలలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి పేదంటి పిల్లలకే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆడపిల్లలకు నేను చెబుతున్నా ఈ గురుకుల పాఠశాలలో ఏదన్నా యాజమాన్యం తిప్పలు పెట్టినా కూడా మిమ్మల్ని దయచేసి మీ అమ్మా నాన్నకు చెప్పండి మీరు చదువైన మానుకోండి కానీ మీ జీవితాలు పాడు చేసుకోకండి శనక ఆవేశం పడి మీరు ఊరేసుకొని చచ్చిపోవద్దు ఇవాళ ఊరేసుకొని చచ్చిపోతే మీ అమ్మా నాన్నకు మీరే కాని రాకుండా పోతారు ఎవరికి ఏం కాదు కదా మీ అమ్మ ఎడుతుంది మీ నాన్న ఎడుతుంది దయచేసి తక్కిన పిల్లలైనా ఇది చూసి నేర్చుకోవద్దు బుద్ధి తెచ్చుకోండి మీకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు ధైర్యంగా చెప్పండి మీరు చదువుకోకపోయినా ఏం బాధలేదు ఇంటికి పోండి దయచేసి ఇప్పటి నుంచి గురుకుల పాఠశాల మీద గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ పెట్టాలా యాజమాన్యానికి భయం పుట్టాలా దడ పుట్టాలా పేదంటి ఆడపిల్లలే ఎందుకు అయిపోతారు యాజమాన్యాన్ని తెలియకుండా ఇప్పుడు మన తుని ఘటన జరిగింది యాజమాన్యం తెలియకుండా పిల్ల ఎటపాతి 13 ఏళ్ల పిల్లకు తెలవదని చెబితే తెలవదని చెప్పిన దానికి అర్థం చేసుకోవట్లే కొంతమంది కామెంట్లు ఎక్కువ పెట్టారు 13 ఏళ్ల పిల్లకు పోయేది వచ్చేది తెలుతుందండి 13 ఏళ్ల పిల్లకు కాదు 5 ఏళ్ల పిల్లకు కూడా ఒక అంకుల్ తెలిసిపోతే అంకుల్ ఏం చేసిండో కూడా చెప్పుద్ది పోయేది వచ్చేది తెలుసుద్ది తెలవకుండా ఎందుకు తెలవంది ఎటపాతి 4-5 సార్లు పోద్ది కానీ అది తప్పు కొప్పుకు తేడా ఇట్లా 20 ఏళ్ల పిల్లకైతే తెలుస్తుంది తప్పు కొప్పుకు తేడా 13 ఏళ్ల పిల్లకు తప్పు అని తెలియదు కదా పోవటమే తెలుసు కానీ ఇది నేను నా లైఫ్కి ఇది మచ్చ ఇటు నేను చెడిపోతే అని తెలియదు కదా అట్టా 13 ఏళ్ళు ఏజ్ ఉండే పిల్లలకు తెలియదు కాబట్టి దయచేసి తెలుసుకోండి పోవటమే కాదు పోవటం రావటం తెలుసు మీకు కానీ దానివల్ల మీ జీవితం ఆగమైపోద్ది మీ భవిష్యత్తు ఆగమైపోద్ది అది తెలుసుకోమని నేను చెప్పిన అంటే ఇప్పుడు ఇంటి దగ్గర చదివించలేకనే గురుకుల పాఠశాలలో వేస్తారు అలా వేసినప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు పెంచి పోషించిన పిల్లలు ఉండకపోయేసరికి తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చనిపోతున్నారు మేనేజ్మెంట్ ఇక్కడ చాలా బాధ్యత వహించాల్సిన వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు గవర్నమెంట్ ఏం చెప్తారు వాళ్ళ ఉపాధ్యాయులకి అందుకే దయచేసి చెబుతున్నా గవర్నమెంట్కి నేను దయచేసి చెబుతున్నా గురుకుల పాఠశాలల మీద ఒక కన్నేయమని చెబుతున్నా ఓ భయం పెట్టాలి యాజమాన్యానికి తెలియకుండా ఏ తప్పు జరగదండి టిఫిన్ చేసిన పిల్ల 10వ తరగతి చదివిన పిల్ల అంత ధైర్యంగా ఉన్న పిల్ల ప్రతి ర్యాంకు ఫస్ట్ కొట్టిన పిల్ల ఫ్యాన్ కూరేసుకుందంటే ఏది లేకుండా ఎట్టు వేసుకుంటుందండి పోయి చెప్పు ఏదన్నా ఉంటే మీరు కుటుంబాన్ని పిలిచి చెప్పండి వాళ్ళ నాన్నకు పిలిచి చెప్పండి వాళ్ళ అమ్మకు పిలిచి చెప్పండి లేకపోతే ఇంటికి పంపించండి ఇంటికి పోయొచ్చి కూడా తండ్రికి చెప్పి కూడా వస్తున్నాం అని చెప్పి నాకు కూడా ఊరేసుకొని చచ్చిందంటే మీరు ఏం చేశారు మధ్యలో దయచేసి యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సిందే యాజమాన్యం తప్పు ఉంటుంది గురుకుల పాఠశాల యాజమాన్యాన్ని గవర్నమెంట్ దయచేసి నేను కోరుకుంటున్నా ఒక్కసారి దయచేసి గురుకుల పాఠశాల యాజమాన్యానికి మీరు భయం పెట్టాల్సిందే మీరు అడగాల్సిందే మీరు భయం పెట్టినంతసేపు ఈ హత్యలు జరుగుతూనే ఉంటాయి ఆడపిల్లల జీవితాలు నలిగిపోతూనే ఉంటాయి దయచేసి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నా మీరు భయం పెట్టాలా ఈ గురుకుల పాఠశాలలో ఉండే వాళ్ళు ఎక్కువ పేద విద్యార్థులే ఉండేది అందుకని వాళ్ళు భయం చెప్పాలా అసలు ఈ అన్యాయానికి కారణం ఎవరో తేల్చుకోవాలా మళ్ళీ ఇటునే నేను ఇప్పుడు ఈ చచ్చిపోయిన ఆడపిల్లలకు నేను చెబుతున్నా అమ్మ ఒక్కసారి మీరు చచ్చిపోయేటప్పుడు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అమ్మ 9 నెలలు మోసి కని పెంచి మిమ్మల్ని అంతా 10వ తరగతి చదివిన దాకా మిమ్మల్ని పెంచి పోషించి కష్టపడి వాళ్ళు తినక కూడా మిమ్మల్ని పై స్థాయిలో ఉంచాలనేగా తల్లిదండ్రులు కష్టపడి చదివించేది
తల్లిదండ్రుల గురించి ఒక 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ ఆలోచించకుండా మీరు శనకావేశంలో మీరు ఉరులేసుకొని చచ్చిపోతే తల్లిదండ్రులు ఏమైపోవాలి తల్లి? జీవితాంతం ఏడవాలి మిమ్మల్ని తలుచుకుంటా. మిగిలిన ఆడపిల్లలకు నేను చెబుతున్నా, ఇట్లా చచ్చిపోవద్దు. ఉన్న ఆడపిల్లల భవిష్యత్తులు ఆగమైపోతాయి. అందుకని దయచేసి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా ధైర్యంగా మీరు మాట్లాడండి, లేకపోతే ఇంటికి పోండి, బ్యాగ్ చదువుకొని ఇంటికి పోండి. అంతే, దయచేసి మీరు ప్రాణాలు తీసుకోవచ్చు. ఇదే నేను ఆడపిల్లలకు చెప్పేది.